ఈరోజు ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగనట్టుగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఒక పప్పెట్స్గా మార్చుకొని వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచే విధంగా లా అండ్ ఆర్డర్ని మరి చేతిలో తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ మంత్ జనవరి 31వ తారీఖున ఏ విధంగా అరాచకం చేసిందో మనం అంతా రాష్ట్రం మొత్తం చూసింది. మరి అదేవిధంగా దాంట్లోనే దాదాపుగా 17-18 రోజులు మరి అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టడం, మరి ఆయన్ని అక్కడ పెట్టి రిమాండ్ ఏ విధంగా బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ పీటీ వారెంట్ వేసి ఆయన్ని మళ్ళీ ఏదో ఒక కేసులో మళ్ళీ తీసుకెళ్ళి మరి ఈరోజు విజయవంతంగా ఆయన బయటకు వచ్చి బెయిల్ మీద మరి ఒక మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి. అలాగే మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి ఆయన విజయం సాధించి ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఒకటే డైవర్షన్ పాలిటిక్స్, ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయాలి, ప్రజల్ని మరి డైవర్ట్ చేయాలి అని అంటే ఏదైనా ఇష్యూ రైజ్ చేయాలి అనే విధంగా మరి ఏ విధంగా లడ్డూ విషయాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారో